నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। బాధితులకు న్యాయం అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు। ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఉన్నందున శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లాలోని పరిస్థితులపై మంత్రి ప్రకాశం భవనంలో సమీక్షించారు। మీకోసం అర్జీలలో 70 నుండి 90% రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి వస్తున్నందున వీటికి శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు। చుక్కల భూములు 22 జాబితాలోని భూములపైన అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। అక్రమ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ ను కూడా ఈ సదస్సుల ద్వారా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। పటిష్టమైన భూ దురాక్రమణ నిరోధక చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు। పారదర్శకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలిపారు। జిల్లాలో 826 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, వీటిల్లో రెవెన్యూ సదస్సుల కోసం తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మరో బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు। ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వివరాలను, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూముల పరిస్థితిని పరిశీలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు। రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు। రేపటి నుండి జనవరి 8వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ లోపల ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు, ఆక్రమణ జరిగితే ఆ ఆక్రమణదారుల వల్ల జరిగే ఇబ్బందులు ఇవన్నిటిని తీసుకొని, భూమి చాలా కష్టపడి సంపాదించిన పోయి తాతల తండ్రి నుంచి వారసత్వం వచ్చినటువంటి భూమి, అదేవిధంగా కష్టపడి సంపాదించుకున్న భూమి ఉంది। ఇందులో కూడాను ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరికొకళ్ళు భూముల్ని ఉన్న వాళ్ళు ఎక్కువగా పొందడం కావచ్చు, ఆక్రమణ చేయడం కావచ్చు, అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా ఒక కుటుంబంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి। అదే కాకుండా మనకి బయట నుంచి కొంతమంది దళాలు రావచ్చు, అదేవిధంగా భూ మాఫియా చేసేటువంటి సంఘటనలు కూడా మనం చూసాం। మన జిల్లాలో తీసుకున్నట్టయితే గతంలో వీటికి సంబంధించినటువంటి హత్యలు కూడా జరిగినటువంటి కేసులు ఇంతకుముందు పోలీసులో నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి। అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ కావచ్చు, మన మిగతా గ్రీవెన్స్ వచ్చే సంఘటనల్లో ప్రధానంగా ఉన్నటువంటి 22A సమస్య కూడా బాగుంది। ఫ్రీ హోల్డ్ జరిగే సందర్భంలో కొంతమంది వ్యక్తులు పేర్లు ఒకటి ఆధార్ కార్డు మార్చుకుంటూ అవి ఫ్రీ హోల్డ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నటువంటి రెండుపేట కూడా కొన్ని అంశాల మీద అయితే ప్రాథమికంగా విచారణ కూడా జరిగాయి। ఈ విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి, భూ యజమానికి తన భూమి మీద హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో సంకల్పంగా ఉంది। రెండు మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి। అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేస్తూ ఒక్కొక్క విలేజ్ కి కూడా 2 టీమ్స్, ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై ఈటీ, వాళ్ళు ఫీల్డ్ కి వెళ్తారు। మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు అక్కడే విలేజ్ లోనే ఉండి రెవెన్యూ రిలేటెడ్ అన్ని సమస్యల్ని కూడా వారు తీసుకుంటారు। అదే విధంగా మనకు ఆల్రెడీ ఒక 298 విలేజెస్ లో రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఉన్నాయి। ఆ విలేజెస్ కూడా ముందే సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది। దాంట్లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒక 8000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి। దాన్ని కూడా ఇప్పుడు డిస్పోజల్ చేయడం జరుగుతుంది। అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సులకి పెట్టడం జరుగుతున్నది। సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్వహించడం జరుగుతున్నది। వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉన్నాము। అదే విధంగా అక్కడ విలేజ్ గా ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది। పేపర్లో కూడా అది మనం ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాము రెవెన్యూ సదస్సులో షెడ్యూల్। మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వాస్తవ అసైన్లకు
న్యాయం చేయడానికి ఇది చక్కని అవకాశమన్నారు. సత్వర నిర్ణయం తీసుకుని బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుందన్నారు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. వీటిపై దృష్టి సారించడంతో పాటు దొంగ పాసు పుస్తకాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సు అనేది ఎప్పుడు పెడతామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటిది ఈరోజు రేపటి నుంచి రెవెన్యూ సదస్సు మనందరం కూడా శ్రీకారం చుట్టాం. కానీ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే మా అభిప్రాయం ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా కొన్ని అధికారాలు మీరు ఇస్తే అక్కడే ఆన్ స్పాట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోగలిగే అధికారం అనేది పెద్ద మేజర్ సమస్యలు కాకుండా చిన్న చిన్న సమస్యలకు ఆన్ స్పాట్లో డెసిషన్ తీసుకుని ఇవ్వగలిగితే అదొకటి సమస్య బాగా మనకు ఫెచ్చింగ్ ఉంటుంది. రెండోది రెవెన్యూ సదస్సు మీద కూడా ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. రెండోది ఆన్లైన్ సమస్యలు. గతంలో ఆన్లైన్ చేశాం. ఆన్లైన్ అయితే 5 నిమిషాల్లో తొలగించేవాళ్ళు, 5 నిమిషాల్లో ఆన్లైన్ పెట్టగలిగేవారు. కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గతంలో అవకతవకలకు పాల్పడిన అధికారులను ఈ రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉంచాలని సూచించారు. రెవెన్యూ సదస్సులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, స్థానికంగా ఈ సదస్సులు జరిగే రోజున ఉపాధి హామీ పనులు నిర్వహించకుండా ప్రజలందరూ వీటిల్లో పాల్గొనేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో ప్రామిస్ చేస్తున్నారు ఇల్లు నిరుపేదలు ప్రతి వారికి ఇస్తామని. సో ఆ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ ఏవైతున్నాయో మొత్తం కూడా మనం క్రాప్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా 22A చాలా ల్యాండ్స్ అంటే రియల్ బెనిఫిషియల్ ని బెదిరించే తీసుకుంటున్నారు మేడం. అవి ఇప్పుడు ఎంక్వైరీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా అది హోల్డ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటే చాలా వరకు చాలా మంది రాదు. ఎందుకంటే ఎక్కువగా ఎక్సీల్కి ఇచ్చున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తక్కువ అమౌంట్ కి గతంలో ఏదో చేయించుకుని వాళ్ళ దగ్గర రికార్డు ప్రాపర్ లేకపోయినా మన అధికారులు వీళ్ళతో చేంజ్ ద ల్యాండ్స్. సో చెరువుకి మరి అది ఎట్లా మనం కెనాల్ వేయాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా జరుగుతుంది కాబట్టి ఆ సర్వేలో భాగంగా ఆ ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా చేయకపోతే భవిష్యత్తులో నీటి కష్టాలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఆ ఇరిగేషన్ ఛానల్స్, ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా మార్క్ చేసి వాటికి లైటింగ్ మార్కింగ్ చేసేస్తే చాలా వరకు మనకు వాటర్ రీఛార్జ్ ఉపయోగపడుతుందని చెప్తూ ఏడుగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ వాస్తవ భూ యజమానులకు, వాస్తవ అసైన్దారులకు న్యాయం చేసేలా చిత్తశుద్దితో అధికారులు పనిచేయాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జి ఎరిక్షన్ బాబు, డిఆర్ఓ బి చిన్న ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వే చేసినప్పుడు, జియో ట్యాగ్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి హద్దురాలను కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి హద్దురా అనేటటువంటి భయంతో మిగిలినటువంటి వాళ్ళు దాన్ని కదిలించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వైపును కూడా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. దాదాపు 350 ఎకరాల భూమి అని మాట్లాడితే 10-15 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయినట్టుగా వారు నాకు చెప్పడం జరిగింది. ఒక కొండని, అటవీ ప్రాంతాన్ని, ఎత్తులు పేరున్నటువంటి ప్రాంతాన్ని, ఇన్ని సంవత్సరాల నుంచి సాగులో లేనటువంటి ప్రాంతాన్ని ఇవాళ అకస్మాత్తుగా ఎలా సాగు చేయాలి? సో దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ జియో ట్యాగింగ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి జియో ట్యాగింగ్ చేసి సమస్యని మీరు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి కావాల్సినటువంటి విధానం కూడా ఉంది. జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా తల్లిదండ్రుల దినోత్సవ వేడుకల్లో తల్లిదండ్రులందరూ పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7th నాటికి మెగా పీటీఎం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2409 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మన జూనియర్ హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని స్కూల్స్లో ఈ మెగా పీటీఎం అనేది జరగబోతుంది ఆన్ డిసెంబర్ 7th. అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ కూడా స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఉన్నాము. ఆ రోజు
ఈ సందర్భంగా పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్స్కి రావాలని కోరుతున్నాను. అక్కడ స్కూల్లో కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వివిధ యాక్టివిటీస్ జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా టీచర్స్ 1-to-1 పేరెంట్తో పాటు కూర్చొని ఆ స్టూడెంట్స్ రిలేటెడ్ వారికున్న స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి వారికి చెప్తారు. అదేవిధంగా స్టూడెంట్స్కు ఉన్న డిఫరెంట్ వారికి ఉన్న స్కిల్స్ గురించి వారికి ఏమేం కావాలి దాని గురించి ప్రత్యేకంగా టీచర్స్ పేరెంట్స్కి చెప్తారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్కూల్స్ కూడా ఇప్పుడు దాదాపు 1,90,000 స్టూడెంట్స్ ఉన్నారు. వారు అందరికీ కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాంట్ని కూడా ఫిల్ చేసి టీచర్స్ పేరెంట్స్కు ఆ స్టూడెంట్స్ గురించి చెప్తారు. ఇది చాలా బాగా ఒక మెగా ఈవెంట్ మన డిస్ట్రిక్ట్లో జరగబోతుంది. అన్ని విధాల ఏర్పాటు చేయడం ప్రిపరేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ పేరెంట్స్ కూడా మీరు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతున్నాను. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలతో ముందుకు రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన రీజనల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలకు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు ఎంతో సృజనాత్మకతతో రూపొందించిన ఆవిష్కరణలు ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విద్యార్థులు తమ మేధస్సుతో సమాజానికి మేలు చేయడంతో పాటు వారు మంచి ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఆవిష్కరణలు ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తమ తాత దామచర్ల ఆంజనేయులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ పద్మారావు, రీజియన్ డైరెక్టర్ నిర్మల్ కుమార్, డైరెక్టర్ గణేష్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తో పాటు జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాలిటెక్నిక్ ఫెస్ట్ ను మంత్రి స్వామితో పాటు పలువురు అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతతో రూపొందించిన వివిధ రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేసినట్టుగా ఇన్నోవేటివ్ గా మీరు మన కాలేజ్ నుంచి మంచి ఐటమ్స్ ప్రిపేర్ చేసే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈవెన్ టెక్స్ట్ బుక్స్ అనేది మారిపోయి అక్కడ పోయి ఈ స్లేట్ అనేటువంటి స్థితికి వచ్చిన పరిస్థితుల్లో చదువుకుందా డిగ్రీ పూర్తి చేసుకుందానే ఒక ఆలోచన కాకుండా మీ నాలెడ్జ్ని ఉపయోగించి సమాజానికి అదేవిధంగా మనకి స్వయం ఉపాధి కలిగించే విధంగా మీరు తీసుకోవాలి. స్వయం ఉపాధి కల్పించేదానికి కూడా ఆర్థిక సహకారం ప్రభుత్వం ముందుకు వస్తాం. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాధి రంగాన్ని కూడా పెద్దపీట వేస్తున్నారనే విషయం నేను తెలియజేస్తాను. ఈ టెక్ ఫెస్ట్ కి చాలా కష్టపడి ఉంటారు. తప్పకుండా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ యొక్క కాలేజీ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా దామచర్ల ఆంజనేయులు గారు చదువుకున్న 5వ తరగతి, కానీ ఆయనకి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా ఎవరన్నా చదువుకొని ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఆయనే స్వయంగా బ్యాంక్ సెక్యూరిటీ పెట్టి సుమారు ఒక 4 నుంచి 5,000 మంది అమెరికా వెళ్తున్న వ్యక్తి మన పెద్ద రాస్తున్నారు. చదువు అనేది కొనడం కాదు, చదువుకోవడమే ముఖ్యమైన ఒక కార్యక్రమం అని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థులు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి తీసుకున్న మంచి నిర్ణయం. మీరు మీ తల్లిదండ్రుల యొక్క కళలను మర్చిపోకూడదు.
మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే యొక్క ఆకాంక్ష మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే కాలం మళ్ళీ తిరిగి రాదు. గడిచిపోయిన కాలం గురించి మనం ఆలోచించి బాధపడకూడదు. ఈ రోజున యూత్ ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్ గా కనుక ఇది జరగకపోతే ఇమ్మీడియట్ గా ఏదో ఒక అగాధ్యం చేయడానికో చేసుకోవడానికో లేదంటే మిమ్మల్ని మీరు హింసించుకోవడానికో మిమ్మల్ని అన్నీ ఎన్నో మరి కళ్ళను ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు బాధ పెట్టుకోవడం జరుగుతుంది. అన్యాక్రాంతమైన భూములు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూ సమస్యల పరిష్కారంతో పాటు అన్యాక్రాంతమైన భూములను గుర్తించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మొదలవుతున్నాయి. జనవరి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి. దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాస్తవంగా ఆగస్టులో జరగాల్సినది తప్పు చేసిన అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని, అదేవిధంగా మనకి ఏమైనా భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమని వాటిని కాపాడుకోవాల్సిన హక్కు ఉంది. భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే సొంతదారులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు. వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు. తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునే అవకాశం కలిగిస్తున్నాం. వీలైనంత వరకు భూములకు శాశ్వతంగా భూ యజమానుల హక్కు కల్పించాలనే ఉద్దేశం మేము పోతున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం 22A ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో ఈరోజు 186 ఎకరాలు చేస్తే అందులో 18,000 ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇది ఇంకా వస్తూ ఉన్నాయి. రేపు రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హక్కు చేస్తున్నారు. ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో మేము విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. అంతేగాని చాటుమాటుగా చేసుకున్నటువంటి ఆలోచన మాకు లేదు. ఈ సందర్భంగా కూడా కొన్ని గత ప్రభుత్వంలో బొమ్మలతో పేర్లు తెచ్చినటువంటి హద్దురాళ్ళు కూడా ఉంటే వాటిని మార్చమని కూడా ప్రభుత్వానికి నేను తెలియజేయడం జరిగింది. ఈరోజు రెవెన్యూ సదస్సు గురించి మనం మాట్లాడుతున్నాను. ఏ తప్పు చేసినా ఎవరైనా తప్పుడు పనులు చేసినా రెవెన్యూ భూ ఆక్రమణలకు సంబంధించి త్వరలోనే జిల్లాలో అరెస్టులు జరుగుతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగ అన్న చందంగా వైసీపీ తీరుందని మంత్రి ఎద్దేవా చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలపై ఆయన స్పందిస్తూ వారు పెట్టిపోయిన 3,000 కోట్ల రూపాయలను తాము చెల్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఫీజు బకాయిలను కారణంగా చూపి ఏ ఒక్క విద్యార్థిని పరీక్షలు రాయకుండా ఆపవద్దని కలెక్టర్లు అన్ని కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. విద్యుత్ బకాయిలు వారు చేసుకున్న ఒప్పందాల ఫలితమే ఇది అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి త్వరలో జిల్లాలో అరెస్టులు కూడా జరుగుతాయన్నారు. ఫ్రీ హోల్డ్ పేరిట ఆక్రమణలు, ఒకే వ్యక్తి వివిధ ఆధార్ కార్డులతో భూముల ఆక్రమణ వంటి పనులు అంశాలను గుర్తించడం జరిగిందన్నారు. వసతి దీవెన పేరు పెట్టి బడ్జెట్లో పెట్టిన దానికన్నా 5 ఏళ్లలో ఏనాడన్నా 50% మించి ఇచ్చారా? ఈరోజు రికార్డ్స్ కావాలంటే నేను మొత్తం మీకు ప్రొడ్యూస్ చేస్తాను మీడియా ముందు. అసెంబ్లీలోనే చెప్పాను నేను. అసెంబ్లీ అత్యున్నత వేదికలో మేము ఎక్కడ అసత్యాలు చెప్పలేదు. ఈరోజు రాజకీయాలు చేద్దాం అనుకుంటే కదా, అధికారంలో ఉండి నీచ రాజకీయాలు చేశారు, ప్రతిపక్షంలో ఉండి చేశారు, ప్రజలు చేత్కరిస్తున్నారు. నీ బకాయిల్ని మేము తీర్చే ప్రయత్నం పనిలో ఉన్నాం. ఈరోజు నువ్వు రోడ్డు ఎక్కినంత మాత్రం కాదు, నీ టైంలో చాలామంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే ఆగిపోయారు, పరీక్ష ఫీజు కట్టకుండానే ఆగిపోయారు, హాల్ టికెట్ తీసుకోకుండా ఆగిపోయారు. పొరపాటున ఎవరైనా మేము మాట్లాడి ఇప్పిస్తే పరీక్ష రాసి సర్టిఫికేట్లు తీసుకోకుండా పై చదువులు లేదు, ఉద్యోగాలు లేకుండా ఆగిపోయారు. ఈ బాధ్యత నువ్వు వహించాలి. ఈరోజు మా కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చారు,
ఎవరైనా పిల్లల్ని పరీక్షలకు ఇబ్బంది పెడితే ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇచ్చారు. మీరు ఒక్కసారి మన కలెక్టరేట్కి పోయి కలెక్టర్ గారిని కూడా అడగండి, ఆవిడ ఇచ్చిన ఆర్డర్ చూపిస్తారు. మేము పిల్లల పక్షాన విద్యా వ్యవస్థ పక్షాన మేము ఉన్నాం. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరనే విషయాన్ని గుర్తించుకోండి. నువ్వు అగ్రిమెంట్లో చేసుకున్నమాట వాస్తవమా కాదా? ఈరోజు నీవు చేసినటువంటి దాన్నే పెంచి ఆ రోజు తీర్మానాలు చేసావు, రేట్లు పెంచావు, ఒప్పందాలు చేసావు. వాటి వల్ల అనివార్యంగా నీ పాపం వస్తుంది, కానీ మేము కొత్తగా పెంచుతామని మేము చెప్పలేదు. మాకు సభలో కూడా మా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అదే చెప్పారు. మీరు ఏదైతే అగ్రిమెంట్ పెట్టుకున్నారో ఎక్కువ చేశారో వాటినే ఈరోజు ప్రజలు భారాన్ని మోయాల్సి వస్తుందని చెప్పారు. మేమైతే పెంచడంలా, నీవే ఆ రోజు నిర్ధారణ చేసిన విషయాలు అవి. ఈరోజు కొత్తగా వచ్చి మీరు తగ్గించవచ్చు, బకాయిలు కట్టచ్చు అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు చేశారు? ఆ రోజున ఎందుకు ఒప్పందాలు పెట్టుకొని చేశారనేది ఒకసారి చెప్పాల్సిన ప్రజలకు క్షమాపణ రావాలి. చర్చకు రావాలా? మా మంత్రులే వస్తారు, సాక్షాత్ ముఖ్యమంత్రిగా చర్చకు రమ్మని మేము పిలుస్తున్నాం. రెవెన్యూలో రకరకాల కుంభకోణాలు మన దగ్గర కూడా తొందరలోనే కొన్ని అరెస్టులు చేయబోతున్నాం. అక్రమాలు చేశారు, ఫ్రీ హోల్డ్ చేశారు, ఒకే వ్యక్తి రకరకాలుగా చేశారు. ఇవి ఎంత దారుణంగా ఉన్నాయో, తాతల నుంచి సంపాదించిన ఆస్తులు, కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని దారుణాతి దారుణంగా 22 ఏళ్ళు అనుకోవడం, ఫ్రీ హోల్డ్ చేసామంటూ చేయటం. ఒకే వ్యక్తులే పేర్లు మాకు పేరు నాది, ఆధార్ వేరే వాళ్ళది. తొందరలో జిల్లాలో అరెస్టులు కూడా ఉంటాయి. ప్రొఫెసర్ సరికి అది దాడి జరిగిందంటున్నారు. విచారణ జరుగుతుంది, వాస్తవాలు తెలుస్తాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వెలుగు ఉద్యోగులకు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. పొదుపు సంఘాల మండల సమైక్య ఆధ్వర్యంలో టంగుటూరు, మద్దిపాడులో ఏర్పాటు చేసిన మహిళా మార్టులలో నిధుల దుర్వినియోగమే నిదర్శనం. గత ప్రభుత్వంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి సభ్యురాలి నుంచి 200 రూపాయలు పెట్టుబడిగా వసూలు చేసి ₹1,00,000తో మహిళా మార్టులను ప్రారంభించారు. మార్టుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు మహిళా సంఘాలతో సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ కమిటీలను నిర్వీర్యం చేసి వెలుగు సిబ్బంది మార్టుల నిర్వహణ బాధ్యత చూశారు. సరుకులు కొనుగోలు దగ్గర నుంచి అమ్మకాల వరకు సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించి వచ్చిన నగదును తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. జిల్లాలో టంగుటూరు, మద్దిపాడులో ఏర్పాటు చేసిన మాల్లో 20 లక్షలకు పైగా నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తుంది. మహిళా మార్టులో జరిగిన అక్రమాలపై ఇటీవల జిల్లా మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. అక్రమాలపై విచారణ చేసి బాధ్యులైన వెలుగు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. దీనిపై కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓతో పాటు మరో 2 ఆడిట్ అధికారుల కమిటీ విచారణ ప్రారంభించింది. విచారణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. మార్టులో విక్రయించేందుకు సరుకుల కొనుగోలులోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు తేలింది. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు సక్రమంగా లేవు. సిబ్బంది కూడా ఇష్టానురీతిన సరుకులతో పాటు నగదు వాడుకున్నట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి విచారణలో కానీ వాస్తవాలు వెలుగులోకి రావు. నిధుల దుర్వినియోగం కావడంతో వ్యాపారం సక్రమంగా సాగగా మార్టులు మూసివేసే పరిస్థితి చేరుకున్నాయి. ఈ విషయమై వెలుగు సీసీపై అధికారులు ఇటీవల సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనల ప్రకారం అమ్మకాలు ముగిశాక ప్రతిరోజు లెక్కలు సరిచూసుకుంటారు. లక్షల్లో తేడా వచ్చినా ఇన్నాళ్లు వెలుగులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సరుకుల కొనుగోలులోనూ కమిషన్లకు ఆశపడి అవకతవకలకు పాల్పడ్డారని తెలుస్తుంది. నాసిరకం సరుకులు కొని నాణ్యమైనవిగా బిల్లులు చూపారని, దీనిపై కూడా విచారణ చేపట్టాలని పొదుపు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళా మార్టులోని కొన్ని దస్త్రాలను మార్టు బాధ్యులు అందించగా మరికొన్ని అందించకపోవడంతో విచారణ ఆలస్యమవుతున్నట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలకు పాల్పడింది ఇంటి దొంగల, అజమాయిషీ చెలాయించే అధికారులు అనే విషయం తేలనుంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు త్వరలో జిల్లాలో మరిన్ని మార్టులు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఏర్పాటైన మార్టులోనే అక్రమాలు వెలుగుచూడటం విస్మయం కలిగిస్తుంది. నగరంలోని తాగునీటి సమస్యకు 2 రోజుల్లో పరిష్కారం చేస్తామని, ప్రజలు సమన్వయం పాటించి కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. భాగ్యనగర్ 4వ లైన్లో జరుగుతున్న పైప్ లైన్ పునర్నిర్మాణ పనులను మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నగరంలో చాలా కాలం కిందట వేసిన పైపు లైన్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మేయర్ అన్నారు. పాత లైన్లు మార్చే క్రమంలో జాయింట్లు ఏర్పాటుతో పాటు ఎత్తు ప్రాంతం నుంచి నీరు ఒక్కసారిగా రావడంతో జాయింట్లు నిలవక సకాలంలో నీరు ఇవ్వలేకపోతున్నామని అన్నారు. కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరుగుతుందని అన్నారు. పైపు లైన్ నిర్మాణానికి 2 కోట్లు నిధులు కేటాయించామని, పైపు లైన్ నిర్మాణం అనంతరం రోడ్లు పూర్తి స్థాయిలో మరో 2 కోట్లతో నిర్మించనున్నట్లు మేయర్ తెలిపారు. గత కొంతకాలంగా పైపు లైన్ సమస్య తలెత్తడంతో నీటి పంపిణీ సమస్య తలెత్తిందని పసుపులేటి శ్రీనివాసరావు అన్నారు. వర్షంతో పాటు సాంకేతిక సమస్యలు రావడంతో జాప్యం జరిగిందని, 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. నిరంతరం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని, సాంకేతిక సమస్య వల్ల జాప్యం జరిగిందని డిఈ ఏసయ్య తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి, టీడీపీ నాయకులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగిపోయాం. బ్యాగ్ తడిస్తే ప్రాబ్లం. మనకు ఒంగోలులో ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉన్నప్పటికీ కూడా పైప్ లైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వలన మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు కానివ్వండి, మా కమిషనర్ కానివ్వండి, మా సిబ్బంది వీళ్ళందరూ కూడా, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా మరి భాగ్యనగర్లో ఉండే మెయిన్ పైప్ లైన్ మరి కొత్తగా 2 కోట్ల రూపాయలతో మనం పెట్టున్నాము. అయితే ఆ పని పైనుంచి మనకి హిల్ టవర్ నుంచి మనకి ల్యాండ్ మీద 100 ఫీట్ ఉంది. అది ఫోర్స్గా రావడం వలన మధ్యలో అది బ్రేక్ అవడము, మళ్ళీ ఫెయిల్ అవడము, అట్లనే మరి ప్రజలకు నీళ్ళు అందించలేకపోవడం జరుగుతుంది. మరి చాలా రోజులుగా, దాదాపుగా మరి 1 నెల రోజుల నుంచి ఇదే పనిలో ఉంటున్నారు. అది వాళ్ళు చూస్తున్నారు, ట్రైల్ వేస్తున్నారు, మళ్ళీ నేమో ఫెయిల్ అవుతుంది. ఈ ఫోర్స్ వలన మరి వేరే గుంటూరు నుంచి కూడా వేరే పరికరాలను కూడా తీసుకొచ్చి పైప్ లైన్ తీసుకొచ్చి చెక్ చేస్తున్నారు, మోటార్లు తెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి గమనించండి. ఎందుకంటే అందరూ కూడా సమయమును పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ నిరంతరము కూడా అన్ని పనులు చేయాలని చెప్పి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు. మేము అందరం కూడా మా కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఎప్పుడు కూడా పనిలోనే నిమగ్నమై ఉంటున్నాము. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మెయిన్గా మనకి వర్షాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వర్షాలు రావడము, ఆ వర్షాలకి సీపేజ్ వాటర్ అంతా కూడా మళ్ళీ మనం ఎక్కడైతే తవ్వుతున్నామో అక్కడంతా మరి రావడము, స్టాగ్నేట్ అవ్వడము, ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మేము ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీళ్ళని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక 2 రోజులు కనుక మీరు ఓపిక పట్టినట్లయితే ఈ ప్రాబ్లం అంతా పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము. ఈ ప్రాబ్లము మనకి ఒక భాగ్యనగరు, రామనగరు, సంతపేట, అలాగే మరి బలరామ కాలనీ, కమ్మపాలెము, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా మనకి కొప్పల వరకు కూడా ఈ లైన్లు మనం పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 10 డివిజన్స్ వాళ్ళు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డివిజన్స్లో ఈ వాటర్ వచ్చే దాంట్లో మేము కూడా, మా డివిజన్ కూడా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రజలకు వాటర్ ఇవ్వాలని సంకల్పంతో వాళ్ళు యుద్ధ ప్రాతిపదికగా ఆ వాటర్ లైన్ వాళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలో పైపులకు 2 డిస్టర్బెన్స్ జరిగినందువల్ల అవి టెక్నికల్గా రెక్టిఫై జరిగినది. దాన్ని మళ్ళీ టెస్టింగ్లో పెట్టి పూర్తిగా దాన్ని సంపూర్ణంగా రెక్టిఫై చేసి ప్రజలకు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలనే సంకల్పంతో ఇంజనీరింగ్ అధికారులు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంగా ఈరోజు మేయర్ గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు విజిట్ చేయడం జరిగింది. ఆ టైంలో కార్పొరేటర్లు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ 10 డివిజన్లలో కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తున్నారు. 11 రోజుల నుంచి కూడా ఈ భాగ్యనగర్లో ఇంటర్ కనెక్షన్లో మేము మొదలుపెట్టాము. అయితే మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఈ పైప్ లైన్లు తవ్వినప్పుడు కొన్ని టెక్నికల్గా గత పైప్ లైన్లకి ఇప్పటికీ కలపటంలో కొంత మనం వాటర్ వదిలినప్పుడు ఆ ప్రెజర్కి అవన్నీ కూడా ఫెయిల్ కావటం, మళ్ళీ వాటిని ఒక్కొక్క కనెక్షన్, ఇప్పుడు 3 కనెక్షన్లు ఉంటే ఒక్కొక్క దాన్ని 3 సార్లుగా ఆ విధంగా రోజు రాత్రిపూట మేము దగ్గరగా 2-3 దాకా కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈ రోజుతోటి బహుశా అది కొద్దిగా పూర్తి అవుతుందని అనుకుంటున్నాము. ఇవాళ మధ్యాహ్నం నుంచి మేము కొద్దిగా పంపింగ్ చేసేసి పట్టణ ఈ ఏరియాలో ఉన్న 10 డివిజన్ల ప్రజలకు కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేయగలని ఆశిస్తున్నాం.
జిల్లాలోని 826 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ఈ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల సన్నాహక సమావేశం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అన్నది డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరగబోతుంది. సో దాంట్లో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ప్రతి రోజు కూడా ఒక విలేజ్కి 2 టీమ్స్ వేసి ఉన్నాము. ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై డిటి. వారు విలేజ్కి వెళ్తారు, మార్నింగ్ 9 o'clock వెళ్తారు. అక్కడికి వెళ్ళి ముందుగా SC/ST హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు. తర్వాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు. అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీకి కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కి తెలియజేయడం జరుగుతున్నది. సో ఈ డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని మన డిస్ట్రిక్ట్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్, మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో 100% అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ విలేజ్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా, విలేజ్ మ్యాప్స్ దాన్ని కూడా తీసుకుని వెళ్తారు. సో పీపుల్ అందరూ కూడా దీంట్ని ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నడక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకారి. ఆరోగ్యంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కు కూడా నడక ఎంతో దోహదపడుతుంది. అటువంటి ఆరోగ్యం కోసం తెల్లవారుజామున 4:30 నుండి వాకింగ్ చేసే వారితో రంగారెడ్డి చెరువు వాకింగ్ కళకళలాడుతుంది. ఆరోగ్యంగా ఉంటే అంతకంటే మహాభాగ్యం ఉండదని తెలిసిందే. జీవనశైలి పూర్తిగా మారుతున్న నేపథ్యంలో అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. తద్వారా ఆసుపత్రులకు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పూర్వకాలంలో నిత్యం శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండి 90 ఏళ్లకు పైగా బ్రతికేవారు. అటువంటిది రాను రాను తినే తిండిలో మారిన అలవాట్లు మనిషిని అనారోగ్య పాలు చేస్తున్నాయి. దీనికోసం ఏకైక మార్గం వ్యాయామమే ఉత్తమమైన మార్గమని 100లో 70% ఉదయాన్నే వాకింగ్, జిమ్, వ్యాయామం, యోగా పట్ల మక్కువ చూపుతున్నారు. ఇక్కడ రంగారెడ్డి చెరువు ఆర్ఆర్ ట్యాంకు వద్ద ఉన్నట్టు ఏర్పాటు చేసినట్టు వాకర్స్ అయితేమి, జిమ్ సిస్టంలో అయితేమి దాదాపు నేను 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. అంతకుముందు ఎస్ఎస్ ట్యాంక్ వనకాడికి వెళ్ళేవాడిని. ఇక్కడ వాకింగ్ చేయటం వల్ల, జిమ్ చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలు చూస్తూ వచ్చాను. అంత మాత్రమే కాదు, షుగర్ కూడా అంతకుముందు హై లెవెల్లో ఉండేది. ఇది చేయటం వల్ల నాకు నార్మల్లోకి షుగర్ కూడా రావడం జరుగుతూ వచ్చింది. దినమంతటికి వర్క్ చేస్తున్నప్పటికీ ఈ జిమ్ వాకింగ్ చేయటం వల్ల ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వర్క్ చేయడానికి ఎంతో దోహదపడుతుంది. అందుబట్టి అందరూ కూడా ఈ వాకింగ్లో కానీ జిమ్లో కానీ పాల్గొనవలసిందిగా ప్రజలందరికీ, ఒంగోలు పట్టణం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బీపీ ఉంది, దీన్ని వాకింగ్ చేసినందువల్ల నార్మల్గా వచ్చింది. 70 సంవత్సరాలు బతికే వాళ్ళు ఇంకా 80 సంవత్సరాలు బతుకుతారని నేను అనుకుంటున్నాను. అందరూ వాకర్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 5 స్టార్ట్ అవుతాం. ఒక గంట చేస్తాం. ఎప్పటి నుంచి వస్తారు? నేను 2004 నుంచి వస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి వస్తాను. మీరేం చెప్తారు? అందరూ వాకింగ్ చేయమనే చెప్తున్నాం. ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంది, అంతా ఫ్రెండ్స్ ఉంటారు, బాగా ఎనర్జీగా ఉంటుంది. అందుకని ప్రతిరోజు వస్తాం. మేము 6కి వస్తాం. ఇంతకుముందు 5కి వచ్చేవాళ్ళం, ఇప్పుడు 6కి వస్తున్నాము.
హ్యాపీగా తిరిగేసి అందరిని ఫ్రెండ్స్ అందరిని కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తాం. ఆరోగ్యం బాగుంది. అది అంటే మీకు డిసీజ్ అంటే షుగర్ కానీ అటువంటి ఉంది సార్, షుగర్ ఉందమ్మా, షుగర్ ఉంది, అందుకే వాకింగ్కి వస్తున్నాను. కానీ ఆరోగ్యం బాగుంటుంది. ఫలితం ఎలా ఉంటుందని? బాగుంది అయ్యా, చాలా బాగుంది. మీరేం చెప్తారు ప్రజలకు? ఇలాగే హ్యాపీగా ఉండాలి, రావాలి. బాగుంది, రోజు ఇలా రావాలి, అందరూ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. హ్యాపీగా అంటే ఇంకంతే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మేమంతా చాలామంది ఫ్రెండ్స్ ఉంటాం, అందరం వస్తాం, అందరం ఇక్కడ కలుస్తాం. ప్రతిరోజు హ్యాపీగా మాట్లాడుకొని ఎక్సర్సైజ్లు అన్నీ చేసి ఇంటికి వెళ్తాం. 9 ఏళ్ల నుంచి కూడా చాలా బాగుంది. ఇక అన్నీ మర్చిపోయి తిరిగి చక్కగా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంక ఏ పనైనా సంతోషంగా చేసుకుంటాం, బద్ధకం లేకుండా ఇంటికి. దీనివల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. వాకింగ్ వెళ్ళని రోజు ఏదో మిస్ అయ్యామని చెప్పనే బాధ వస్తుంది. అందుకని వర్షం పడ్డా కూడా చూసుకొని వస్తాం. అది ఆనందంగా ఉందండి. ఆడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదన్నా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్తామండి. అదొక హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. ప్రపంచంలో ప్రజలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, ముఖ్యంగా యువతరానికి భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందని భారతదేశ యాత్రికుడు సంకల్ప్ అన్నారు. నాగపూర్ నివాసి విద్యావంతుడు అయిన సంకల్ప్ నానో కారులో 2 నెలల నుండి భారతదేశం పర్యటిస్తూ ఒంగోలు చేరుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అశాంతికి దుఃఖానికి కారణం మానసిక ఉద్రేకాలేనని, విపశ్యన ధ్యాన సాధన ద్వారా శాంతి సామరస్యాలు అలవడతాయన్నారు. ఈ సందేశం దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కారుయాత్ర ప్రారంభించారని తెలిపారు. భారతదేశంలో అంబేద్కర్ బౌద్ధానికి జీవం పోస్తే ఆచార్య సత్యనారాయణ గోయంకా విపశ్యన ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, కవి రచయిత డాక్టర్ ఎన్ రవికుమార్, కవి గాయకుడు బుద్ధిస్ట్ ఏ లక్ష్మీ ప్రసాద్, బి శ్యామ్ ఆలీ, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా సంకల్ప్ గారు మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి బయలుదేరి భారతదేశం మొత్తం కూడా ఈ గోల్డెన్ క్వాడ్రంట్ ఏదైతే మనకు నేషనల్ హైవే ఉందో ఈ హైవేలో ఉన్నటువంటి ప్రముఖ పట్టణాలన్నీ కూడా దర్శించుకుంటూ ఒక ఉన్నత లక్ష్యంతో ఆయన ఒక కారులో, ఒక చిన్న నానో కారులో భారతదేశం మొత్తం కూడా కారులో యాత్ర చేయాలని చెప్పి ఆ లక్ష్యంతో బయలుదేరారు. ఇప్పటికి 50 రోజులైంది. మరి వారి యొక్క ప్రధాన ఉద్దేశము మరి 2600 సంవత్సరాల క్రితము ప్రపంచ శాంతిని, సర్వమాన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌతమ బుద్ధుడు ప్రతిపాదించినటువంటి విపశ్యన ధ్యానాన్ని ప్రధానంగా ఆయన లక్ష్యంగా చేసుకొని ఆయన విపశ్యన సాధకులు, సీనియర్ సాధకులు మరి तो शांति में प्रमोट कर रहा हूँ, लोगों से मिल रहा हूँ. हर राज्यों के एवरी स्टेट आई एम गोइंग एंड क्रॉसिंग एंड मीटिंग पीपल ऑफ एवरी स्टेट. आई एम लर्निंग देयर कल्चर, आई एम ईटिंग देयर फूड, लोकल फूड. एंड ये एक बहुत अपने आप में एक बहुत सुंदर अनुभव है सर. दूसरा जो एजेंडा है मेरा वो प्रमोट कर रहा हूँ मैं कि हमें हमारे प्रकृति को सुरक्षित रखना है. टू जनरेशन्स टू कम, है ना, जो जनरेशन्स आने वाली है उनके लिए हमें बचा के रखना है. तो जो हम प्रदूषण कर रहे हैं, है ना, ट्री कटिंग कर रहे हैं, बिल्डिंगें बना रहे हैं बड़ी बड़ी, अच्छी बात है, प्रगति हो रही है, लेकिन हमें ये भी ध्यान रखना है कि हम और ज़्यादा पेड़ भी लगाएं और हमारी जो सृष्टि है उसको बचाने के लिए अलग अलग तरीके हम खोज के निकालें. तो मैं मेरे वीडियोस के माध्यम से भी उसमें मैं अवेयरनेस कर रहा हूँ. जो मेरा चैनल है यूट्यूब पे, उसके माध्यम से, चूँकि मैं आर्टिस्ट हूँ, मैं फाइन आर्टिस्ट हूँ और मैं आर्ट को प्रमोट कर रहा हूँ. जो बच्चे अभी नए हैं, युवा है, सो वो इस आर्ट को एज अ हॉबी जो कर रहे हैं, इसमें हम बहुत अच्छा एक करियर भी कर सकते हैं. तो वो करियर जो है జిల్లాలో వర్షం వేయటం లేదు. గత 4 రోజుల నుంచి అత్యధికంగా వర్షం పడుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చి తుఫాన్ పెంగల్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. మెట్ట ప్రాంతంలో సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు నెలకొంది. పొగాకు, శనగ కోత దశలో ఉన్న వరి, మినుము వంటి పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో డిసెంబర్ నెలలో పెద్దగా వర్షాలు కురవు, కానీ ఈసారి సగటు కన్నా అధికంగా వర్షం పడింది. కనిగిరి, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాలతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కనిగిరిలో
130.2 మిల్లీమీటర్లు, హనుమంతునిపాడులో 93, కొండపిలో 46.8, పీసీపల్లిలో 46.4, టంగుటూరులో 38.4, సిఎస్పురంలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున వర్షపాతం 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా వర్షాలతో 10 రకాల పంటలు 2200 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. శనగ 1547 హెక్టార్లు, వరి 54 హెక్టార్లు, మినుము 512 హెక్టార్లు, కంది 85 హెక్టార్లు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత పాస్టర్ల ప్రొటెక్షన్ ఫోర్స్ కమిటీ అధ్యక్షులు కాకుమాను యేసుదాసు అన్నారు. దళిత పాస్టర్ల ప్రొటెక్షన్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్పై జరిగిన దాడిని నిరసిస్తూ నగరంలోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొఫెసర్ చెంగయ్యను బజరంగ్ దళ్ సభ్యులు దుర్భాషలాడి దాడి చేశారని యేసుదాసు అన్నారు. నీవు క్రైస్తవుడువు కాబట్టి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉండడానికి వీలు లేదంటూ దాడి చేసి తీవ్రంగా హింసించినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని అనుసరించాల్సిన ప్రభుత్వాలు మతోన్మాదాన్ని సృష్టిస్తున్నాయని ఇలాంటి చర్యలు సరిపోవన్నారు. కార్యక్రమంలో దళిత పాస్టర్స్ ప్రొటెక్షన్స్ ఫోర్స్ నాయకులు అబ్రహాం, జక్రయ్య, పాస్టర్ జాషువా, దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు చప్పిడి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న ఆ మాటలు ఆ యొక్క యూనివర్సిటీలో యవనస్తులు ఉన్నారు కాబట్టి వారికి మంచిగా చెడు వ్యసనాలు వాటికి మీరు దూరంగా ఉండాలని మంచిని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చెంగయ్య గారిని అతి దారుణంగా కొట్టి లాగి ఆయన యొక్క కారును కూడా ధ్వంసం చేసినట్టుగా మీ యొక్క వీడియోలో చూసాం ఫేస్బుక్లో. ఏదైనప్పటికీ కూడా ఒంగోలు నుంచి కూడా మేము కూడా శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మన దగ్గర ఉన్నప్పుడు చేసే సాయం కంటే అవతలి వారికి అవసరమైనప్పుడు చేసే సాయానికి ఎక్కువ విలువ ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.